డెల్టా రైతులకు ఆదుకున్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఈ 3 పంటల మీద, ఒకటి నల్లబర్లి, 2 మామిడి, 3 కోకో, మీడియాలో కానీ రైతుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబర్లి రేట్లు బాగా పడిపోయాయి. పడిపోవడమే కాదు, ఏ కంపెనీ వచ్చి కొనే పరిస్థితి లేదు. ఇమీడియట్గా ప్రభుత్వం జోక్యం చేసుకోండి 2 మాసాల ముందే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, నేను వ్యవసాయ యూనివర్సిటీలో ఒక సమావేశం పెట్టి కంపెనీలన్నింటికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో నల్లబెర్లీని మీరు కొనాలి, మీరే ప్రోత్సహించారు. ఈరోజు కొనమని చెప్తే ఇది మంచి విధానం కాదని 2 మాసాల ముందే మీటింగ్ పెట్టి చెప్పడం, తరువాత ముఖ్యమంత్రి గారు 2-3 రివ్యూలు చేసి కంపెనీలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అసలు నల్లబర్లి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, గత సంవత్సరం దాదాపుగా 45-50 మిలియన్ కేజీల పంట వచ్చింది. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబర్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబెర్లి ఉత్పత్తి అయింది. ఒకేసారి